బెయిల్ అనేది వాయిదాలు పడతా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి 22వ తారీఖు మళ్ళీ బెయిల్ పిటిషన్ మీద విచారణ ఉంది. ఈ క్రమంలో కవిత అనారోగ్యానికి గురి కావడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా మెరుగుపడే అవకాశం ఉందా? యాక్చువల్గా ఈ అడ్డం పడేది ఏదో వచ్చిన కొత్తలోనే పడుంటే బెయిల్ వచ్చేది, సిబిఐ కూడా అరెస్ట్ చేసేది కాదు. మార్చ్ 15th అరెస్ట్ అయ్యింది. అవునా, ఇక్కడ నుంచి లాక్కెళ్ళి వెళ్ళారు. ఆ తర్వాత ఏప్రిల్ 11 అంటే కొంచెం అటు ఇటుగా ఒక నెల వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడే కనుక ఇట్లా అడ్డం పడి ఉన్నాం అనుకో, ఈ పాటికి బెయిల్ వచ్చేది నిజంగా. ఆ సిబిఐలో కూడా అరెస్ట్ అయ్యేది కాదు. అండ్ నెక్స్ట్ తర్వాత ఏదో రకంగా నెట్టుకు వచ్చేది. పాపం ఇంత లేటుగా వచ్చింది ఈవిడకి ఐడియా చెప్పాలంటే. మా అబ్బాయి పరీక్షలు అని ఒకసారి, అదేదో అని ఒకసారి, ఇదేదో అని ఒకసారి, పిచ్చి పిచ్చి రీజన్స్ అన్నీ చెప్పింది. పాపం తప్పించుకోలేకపోయింది. ఈసారి మాత్రం లో బీపీ. ఇంకా లో బీపీ అనేసరికి అది పెద్ద రోగం ఏం కాదు కదా. సో తీసుకెళ్లారు, ఆ బీపీని కంట్రోల్ చేసి మళ్ళీ రిటర్న్ పంపారు. అమ్మా నీ బీపీ తగ్గింది, దా వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. ఓకే, మామూలుగా ఎవరికైనా లో బీపీ వచ్చింది అంటే సరైన ఆహారం తీసుకోకపోవటం అనేది మెయిన్ కారణంగా చెప్తారు కదా. అంటే తనకేమైనా అక్కడ భోజనం పడకపోవడం, తక్కువ తీసుకోవటం జరుగుతుంది అనుకోవచ్చా? ఇక్కడ కేజ్రీవాల్ని ఫాలో అయిందని కూడా అనుకోవచ్చు. ఓకే, ఆయన ఏమో కావాలని మామిడి పండ్లు తిని ఏదో చేసుకున్నాడు, ఈవిడ ఇంకేదో తిని ఇంకేదో చేసుకొని ఉంటుంది. అంతకుమించి పెద్ద విషయం ఏం లేదు, తెలివితేటలు అంతే. నిన్న కోర్టు ఈడీకి సుకేష్ చంద్రశేఖర్ సంబంధించినటువంటి కార్లని, కాస్ట్లీ కార్లను, ఒక 26 కార్లను వేలం వేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చింది కదా. యాక్చువల్గా ఇది ఈ కేసా వేరే కేసా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అందరికి. దాని గురించి డీటెయిల్గా చెప్పండి. మనీ ట్రయల్లో ఇక ఎక్కడైతే వాళ్ళు సీన్ కట్ చేస్తారో నీ వ్యవహారాన్ని, అక్కడ నుంచి నీ ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో ఏం జరిపినా కూడా అన్నీ ఈడీ అటాచ్ చేసుకుంటుంది. నువ్వు ప్రాపర్టీ కొన్నా, కార్లు కొన్నా, బిల్డింగ్లు కొన్నా, ల్యాండ్లు కొన్నా, బంగారం కొన్నా, లేకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకున్నా, అవన్నీ అటాచ్ చేస్తుంది. ఆ అటాచ్మెంట్లో భాగంగా పాపం ఈయన కార్లను సీజ్ చేసింది. 26 ఇంపోర్టెడ్ కార్స్ అట ఇంకా ఆయనకు ఉన్నాయి, ఉన్నాయి అన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే లిక్కర్ కవిత డబ్బులు ఇవ్వడం వల్లే నువ్వు ఇవన్నీ కొనుక్కున్నావా అనే ఒక లైన్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. లేదంటే నాకు ముందు నుంచే ఉన్నాయి, లిక్కర్ కవితది మధ్యలో వచ్చింది, అలా ఇలా వీళ్ళు సర్ది చెప్పుకుంటారు, కానీ మాకు సంబంధం లేదు. ఎప్పుడైతే నీ మీద అభియోగం మోపబడిందో టోటల్ ప్రాపర్టీ మీద, ఇంకా ఆ తర్వాత సేమ్ మన ఆమెది కూడా అంతే కదా. మన లేదు, ఆవిడ ముస్లిం పార్టీ పెట్టింది, హీరా గ్రూప్. ఆమెది కూడా అంతే, ప్రాపర్టీలన్నీ అటాచ్ చేసింది. అంటే ఇక ఎప్పుడైతే నిన్ను అరెస్ట్ చేస్తారో ఇక ఆ టైం నుంచి అంటే ఇక మనీ ట్రయల్ జరుగుతూ ఉంటుంది. సేమ్ అలాగే మన జాక్లిన్ ఫెర్నాండెస్ని కూడా ఒకసారి చేర్చారు పేరు. అవును, నీకు ఆయన దగ్గర నుంచి నీ డబ్బులు నీ దగ్గరకు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి. అవును, అంటే ఇక నేను నీకు 100 కోట్లు ఇచ్చిన తర్వాత నీ దగ్గర అప్పటికే 1000 కోట్లు ఉన్నా నాకు సంబంధం లేదు. ఓకే, ఇక నీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక మా కనుసన్నల్లోనే జరుగుతాయి. అటాచ్ చేసాము అంటే ఇంకంతే. సో ఇప్పుడు దీన్ని వాళ్ళు ఇక అది నడుస్తూనే ఉంది, వేలం వేయడానికి సిద్ధమైంది. ఆయన చెప్పేది ఏంటి, లేదండి ఇచ్చింది నేను, నాకు ఇంత కమిషన్ తీసుకున్నాను, ఆ తర్వాత దాన్ని పలానా వాళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు 100 కోట్లు నీకు ఇచ్చాను. ఇప్పుడు 26 కార్లు కూడా 100 కోట్లు ఉంటాయండి, అన్ని ఇంపోర్టెడ్ కార్లే ఉంటాయి పాపం. అంటే ఇంచుమించు అటు ఇటుగా 70 కోట్లు ఉన్నా కూడా 100 కోట్ల ట్రాన్సాక్షన్ 70 కోట్లు నీ కమిషన్ అయితే అవకాశం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా 100 కోట్లు ముట్టినట్టుగా ఉంది కదా, కనీసం ఒక 10% అని ఉంటుంది కదా నీ కమిషన్. మా అయితే 10 కోట్లు. అప్పుడు ఈయన 2-3 ఇంపోర్టెడ్ కార్లు కొన్నా సరిపోతుంది, కానీ మొత్తం 24 కార్లు అయితే అది అంత ముందు నుంచే ఉన్నవి. బట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన సావిత్రి గారి ఆస్తులన్నీ కూడా అలాగేగా పోయి మొత్తం. అంటే నీకు లెక్కలేని ఆస్తి అంతవరకే తీసుకోరు వీళ్ళు, వస్తే మొత్తం జప్తు చేసి పడేస్తారు డబ్బాని. లేదండి ఇది మా తాతల ఆస్తి, మా అమ్మమ్మ గారి నగ, నో వే, లెక్కలు నువ్వు సరిగ్గా చూపలేదు, మొత్తం సీజ్. గవర్నమెంట్ వ్యవహారం అలాగే ఉంటుంది దానికి ట్యాక్స్ కట్టమంటారు, కట్టకపోతే ప్రాపర్టీ తీసుకుంటారు, అంతే. అది అంతవరకు వచ్చింది. కానీ ఇప్పుడు ఇక ట్యాక్స్ విషయం కూడా కాదు, ఇది మనీ లాండరింగ్ కిందకి వచ్చింది. వాళ్ళు చేసిన మనీ ట్రయల్లో ఇప్పటివరకు యాక్చువల్గా ఇది 100 కోట్ల వ్యవహారమే, కానీ వాళ్ళు 150 కోట్ల వరకు సీజ్ చేశారు రకరకాల సందర్భాల్లో. సో ఇప్పుడు ఈ మద్యం పాలసీ మొత్తం స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 2020 సెప్టెంబర్
4 ఫస్ట్ మన సినిమా స్టార్ట్ అయింది అక్కడ. అక్కడ ఏమైంది, అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నార్మల్గా కొత్త మద్యం పాలసీ మీద సిఫార్సు చేశారు. ఇప్పుడు 2024 మార్చి 15కి కవితను అరెస్ట్ చేశారు. అంటే ఈమెకు ముందు 3 ఏళ్ల నుంచి కొనసాగుతానే ఉన్నాయి. సో ఈమె బెయిల్ కోసం పిటిషన్ పెట్టిన ప్రతిసారి ఎందుకు తిరస్కరణకి గురవుతుంది అంటే 2021 నుంచి వీళ్ళ దగ్గర పక్కా ఆధారాలతో వెళ్తూ పెద్ద అధికారులు, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈవిడ ఈ కేసులో చాలామంది అప్రూవల్గా కూడా మారారు. నిజమేనండి, జరిగింది, తప్పైపోయింది, ఇంకెప్పుడు చెయ్యము, మాగుంట శ్రీనివాసులు వాళ్ళ సన్ని కూడా ఇంకెప్పుడు చెయ్యము, మమ్మల్ని క్షమించి వదిలేయండి, కావాలంటే అప్రూవల్గా మారుతున్నామని సంతకాలు చేశారు. అందరూ అప్రూవల్గా మారారు. ఇప్పుడు కవిత కూడా అప్రూవల్గా మారితే నీకు బెయిల్ వస్తుంది. నీకు బీపీ పెరిగినా, షుగర్ పెరిగినా, ఇంకేమన్నా అయినా, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, అడ్డం పడ్డా, పెద్ద జ్వరం వచ్చినా, డెంగ్యూ వచ్చినా, ఫీవర్ వచ్చినా, మలేరియా వచ్చినా ఛాన్సే లేదు. వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే వేస్తారు. ఇది జరిగేది.